దేవుని నామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఈ పునరుద్ధాన దినాన్న పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఆరాధించటానికి చేరి వచ్చినటువంటి మనందరం కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయినటువంటి మా దేవా, లోకమంతా ఈ దినాన్న మీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంతోషంతో సంబరాల్లో మేము మునిగిపోయి ఉంటూ ఉండగా, ఎందుకు మీరు ఈ లోకంలోనికి వచ్చారు, ఎందుకు సిలువలో మీ రక్తాన్ని చిందించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మీరు పునరుద్ధానుడిగా లేవడం ద్వారా ఈ లోకానికి విశ్వాసాన్ని, నిరీక్షణను మాకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నావు ప్రభువా. నాయనా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖనాన్ని వివరించగలిగినటువంటి వారు మీరు, మాట్లాడేవారు మీరు, అర్థమయ్యే రీతిలో ప్రభువా ప్రకటించగలిగినటువంటి వారు మీరు, నిలబడినటువంటి నీ దాసుణ్ణి మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి నాయనా, మరి వినినటువంటి ఆ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించటానికి మీరే కృప చూపించుమని మీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండగా మా మొర ఆలకించుమని మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన లోకమంతా పునరుద్ధాన దినం యొక్క పండుగలో, ఆ సంతోషంలో ఒకవేళ మునిగిపోయి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మంచిదే. ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దానిని ప్రకటించటం ప్రభు మన మీద ఉంచినటువంటి బాధ్యత. అయితే ప్రభు యొక్క మరణము, ఆయన తిరిగి లేవకపోతే లోకమంతా ఏమనుకునేదంటే, చాలామంది వచ్చారు, లోకం యొక్క హితము కోరుకున్నటువంటి వారు వచ్చారు, మనుషుల యొక్క మేలు కోరినటువంటి వారు వచ్చారు, వాళ్ళు అనేకమైనటువంటి మార్గాలను బోధించారు, వాళ్ళు అనుసరించారు, వాళ్ళు జీవించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళలో ఒకడిగా క్రీస్తు కూడా వచ్చాడు, ప్రకటించాడు, సిలువలో ఆయన మరణించాడు, అయిపోయింది అనుకునేవాళ్ళు. కానీ ఈ పునరుద్ధానమే లేకపోతే మన యొక్క విశ్వాసానికి, మన యొక్క నిరీక్షణకు ఆధారం లేనటువంటి దానిగా ఉండేది. ఎందుకంటే ఈ దినాన ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ గొల్గొతా కొండ మీద ఉన్నటువంటి
తెరవబడినటువంటి సమాధి, ఆ సమాధి సాక్ష్యం చెబుతా ఉంది కదా, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు. సజీవుడైనటువంటి వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆ ఖాళీ సమాధి మనలను ప్రశ్నిస్తూ ఉంది. వెళ్ళడం తప్పులేదు, చూడటం తప్పులేదు, ప్రభువును సిలువేసినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని చూడటంలో తప్పులేదు, ఆయనను పాతి పెట్టబడినటువంటి ఆ యొక్క సమాధిని, ఖాళీ సమాధిని చూడటంలో తప్పులేదు. కానీ ఆ సమాధిలోకి ఒకవేళ తొంగి చూసి వస్తే, లోపల అడుగుపెట్టి వస్తే, రేపటి దినాన ప్రభువుతో పాటు పరలోకంలో ఉంటాను అనుకునేటువంటి, ఒకవేళ అనుకుంటే అది సరైనటువంటి విశ్వాసం కాదది. ఆయన నడిచినటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో చూస్తూ మనం కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళి, ప్రభువు నడయాడినటువంటి ప్రాంతం ఇది, ఆ ప్రాంతం అంతా చూశాను, ఆయన ప్రకటించడం చూశాను, ఆయన కొండ మీద ప్రసంగంలో కూర్చున్నటువంటి స్థలం చూశాను, మంచిదే. ఆ గురుతులన్నీ చూడటంలో తప్పులేదు. కానీ ఆయన మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు అనేటువంటి ఆ సత్యాన్ని ఒకవేళ మనం గ్రహించకపోతే, మనం ఎంత తిరిగినా ఎంత చూసినా అది వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మగ్దలేని మరియ మనకు కనిపిస్తూ ఉంది. ఆవిడ అంటా ఉంది కదా, నేను ప్రభువును చూచితిని. ప్రభువును చూసినటువంటి అనుభవాన్ని శిష్యులతో చెబుతూ ఉంది ఆవిడ, శిష్యులతో పంచుకుంటా ఉంది. నేను చూచాను ప్రభువుని. లోకం అనుకుంటా ఉంది ఆయన శుక్రవారం రోజున ఆయన చనిపోయాడు, అరిమత యోసేపు వాళ్ళు వచ్చారు, సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క శరీరాన్ని సమాధి చేశారు. ఆ సమాధికి ఒక పెద్ద రాయిని దొర్లించారు. వాళ్ళు వచ్చి చెప్పారు కదా, చాలా కఠినంగా మాట్లాడుతూ, ఆయన బ్రతికున్న దినాల్లో తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఆ సమాధికి ముద్రలు వేశారు, రాణు వారిని కాపలా ఉంచారు. ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉన్నటువంటి ఆయన యొక్క సమాధి, కాపలా కాస్తున్నటువంటి ఆ యొక్క సైన్యం, ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆ సమయంలో చూడటానికి వీలు లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క జీవాన్ని పొందినటువంటి బిడ్డలు ఉంటుంది కదా, వారు పెందల కడనే లేచి, ఎందుకంటే ప్రభు యొక్క జననాన్ని గూర్చి ఇద్దరు సువార్తికులే రాశారు, కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి 4 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంది. అంతేకాదు యోహాను గారైతే 2 అధ్యాయాలు రాశాడు. ఆయన యొక్క మరణము, పునరుద్ధానము లోకానికి జీవాన్ని తెచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. ఆయనను అనుసరించేటువంటి వారిని ఎక్కడా కూడా సిగ్గుపరచలేదు అనేటువంటిది ఈ పునరుద్ధానం యొక్క రుజువులేవి. ఆయన లేచి ఉన్నాడు, నేను చూచాను అని చెప్పటం అనేటువంటిది, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, మరణం ఆయనను బంధించలేదు, సమాధి ఆయనను బంధించి ఉండలేదు, మరణపు యొక్క ముళ్ళును విరిచి ఆయన సజీవుడై లేచినటువంటి వాడు అని లోకానంతటికీ కూడా ప్రకటిస్తున్నటువంటి సువార్త ఇది. కాబట్టి మగ్దలేని మరియ అంటా ఉంది కదా, నేను ప్రభువును చూచి తిని.
చూడటమే కాదు, ఆవిడ సాక్ష్యం కూడా చెబుతూ ఉన్నట్టుగా మనకి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకంలో చాలామంది ప్రముఖులైనటువంటి వారి యొక్క సమాధులను మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క సమాధులకి పేర్లు కూడా పెట్టి చక్కగా సుందరంగా వాటిని అలంకరించి ఇప్పటికీ మన మధ్య మూయబడినటువంటి సమాధులుగా ఉంటా ఉన్నాయి. ఈ సమాధిలో ఆ వ్యక్తి ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం. అది యాత్రాస్థలం అయితే వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ లోకంలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కానీ ప్రభువు ఉంచబడినటువంటి ఆ యొక్క సమాధి మాత్రమే తెరవబడినటువంటి సమాధిగా, లోకానికి సాక్ష్యం ఇచ్చేటువంటి సమాధిగా ఈ దినాన్న కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన్న ప్రభువు మనకి ఏమై ఉన్నారో, మనము ఏ విధంగా ఆయనను ఆరాధించవచ్చో 1-2 సంఘటనలు మనం చూసుకుని మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే యోహాను గారు తన యొక్క మొదటి పత్రికలో రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేయుచున్నాము అంటా ఉన్నాడు యోహాను గారు. మేము తెలియజేసేటువంటిది ఏదో విన్నటువంటిదే కాదు, ఎవరో చెప్పినటువంటిది కాదు, గ్రంథాలలో చదివినటువంటిది కాదు. ఏది మేము నిదానించి చూసామో, ఏది కనుగొన్నామో, ఏవి మా చేతులు తడిమి చూసినాయో, ఆ స్పర్శను మేము పొందామో, వీటన్నిటిని బట్టి మేము మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాము. అంటే కనులు చూసినటువంటి ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు, చేతితో తడిమినటువంటివి వాస్తవం కాకపోవచ్చు. స్వరం యాకోబులాగా ఉంది, తడిమి చూస్తే ఏశావులాగా ఉంది, భ్రమపడే అవకాశం ఉంది. అందుకని అన్ని గురుతులను చెబుతా ఉన్నాడు యోహాను గారు. మేము చూసింది, విన్నది, మేము తాకినటువంటిది, మేము ఏది అనుభవించామో ఆయనతో పాటు ఇవన్నీ కూడా మీకు ప్రకటిస్తూ ఉన్నాము అని మరి ఆ యొక్క యోహాను గారు చెబుతా ఉన్నాడు. అందుకని అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను నివారణ చేసి ఆయనను లేపెను. మరణ వేదనల నుండి ఆయనను లేపాడు. ఆయన అంటే ఆయన సజీవుడైనటువంటి వాడు. 32వ వచనంలో ఉంటుంది కదా, ఈ యేసును దేవుడు లేపెను. పేతురు గారు చెబుతా ఉన్నారు, లేపబడినటువంటి ప్రభువుని, చూచినటువంటి ప్రభువుని, తాకినటువంటి ప్రభువుని గూర్చి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ప్రభువుని గూర్చి వింటా ఉన్నాం, ప్రభు యొక్క వాక్యము మనలను సంధించినప్పుడు మన పాత పరిస్థితి నుండి నూతనమైనటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి మనం వచ్చాం. వచ్చినటువంటి మనము వీరిలాగా ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి,
యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడలు లేచి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూచెను. పెందల కడనే లేచి, ఆదివారము ఇంకనూ చీకటిగానే ఉండగానే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హెబ్రీ స్త్రీలంట ఎలాంటి వారంటండి? మనం చెప్పుకుంటా ఉంటాం, వాళ్ళు సూరికైన వాళ్ళు, వీళ్ళు సూరికైన వాళ్ళు. మరి మనం వాళ్ళకంటే సూరికైన వాళ్ళం. 8 గంటలకైనా లెగుస్తాం మనం. ఆమె పెందలకడనే, మిమ్మల్ని ఏదో గాయపరచాలని కాదు, అంటే ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుద్దండి? ఆసక్తి ఉన్నప్పుడు నిద్ర పట్టదు. వెళ్ళాలి, అయ్యో ప్రభువుని సిలువేశారు, ప్రభువుని సమాధి చేశారు, వెళ్ళాలి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి అనంట సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కొని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారట. ఎవ్వరికి, అందరూ లేవకముందే, లోకం ఇంకా లేవకముందే మరి ఆ యొక్క చీకటి సమయంలోనే ఆవిడ ఆ యొక్క సమాధుల తోటలోకి వచ్చిందట. సమాధి అంటేనే భయం మనకి, చనిపోయాడని చెప్పటమే భయం మనకి. మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవునికి. పుట్టినప్పుడే మనము మరణిస్తాము అనేటువంటిది మనకు తెలుసు. కాకపోతే చాలా కాలం ఈ భూమి మీద ఉంటాము, ఏమీ పర్వాలేదు అనేటువంటి ఆ యొక్క ఊహలో వెళ్తూ ఉంటాం. అసలు కొందరైతే ఆ పాట పాడతా కూడా ఇష్టపడరాళ్ళు. పాట పాడుతున్నటువంటి వాళ్ళని కూడా తలకాయ ఎడదిప్పుకుంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. కానీ భయపడినా భయపడకపోయినా పాట పాడుకుంటూ వెళ్ళాల్సిందేగా, తీసుకెళ్లాల్సిందేగా, తప్పదు కదా. కాబట్టి పెందల కడనే ప్రభు యొక్క సమాధిని దర్శించాలి అని మగ్దలేని మేరీ అనుకుంది. వాళ్ళు వెళుతూ ఉండగా ఒక అనుమానం వచ్చిందట ఆవిడికి. అరే, అంత పెద్ద రాయి, అంత పెద్ద రాయిని వేశారు, ముద్రలు వేశారు, కాపలా ఉన్నారు, ఎలా మనం చేసేటువంటిది, ఎలా వెళ్ళాలి? ఒకవేళ అనుమానమే కనుక ఇంటి దగ్గరే వస్తే ఎందుకులే, ఎప్పుడు ఇంతలే, తెల్లారిన తర్వాతే, అందరూ వచ్చిన తర్వాతే వెళ్ళొచ్చులే అనుకునేవాళ్ళు. కానీ ఆ అనుమానం వాళ్ళకి రాలేదు. వెళ్ళాలి, ప్రభు దగ్గరికి, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఆమె వెళ్ళింది అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళుతూ ఉండగా అనిపించింది పెద్ద రాయి, ఎలా దానిని తొలగించటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉంది ఆవిడ. ఎందుకంటే ఈ దినాన ప్రభువును సమీపించటానికి కూడా అనేకమైనటువంటి పెద్ద పెద్ద రాళ్ల వంటి సమస్యలు మన ఎదుట నిలబడతా ఉన్నాయి. ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, ఇప్పుడు వద్దులే అలిసిపోయామనిపిస్తుంది. వాక్యం చదువుకుందాం అనుకుంటాం, ఏం చదువుతాంలే, టీవీ పెట్టుకుంటే వాళ్ళు చెబుతూ ఉంటారు కదా, వాళ్ళు గంతులేస్తూ ఉంటారు, కాసేపు మనం కూడా గంతులేస్తే సరిపోద్ది. ఇలాంటి పరిస్థితిలోకి మనం వచ్చాం. కానీ వాక్యం చదువుకోవాలి, ప్రార్థించాలి, ఆయనకు సమీపంగా జీవించాలి అనేటువంటి పరిస్థితుల నుండి మనం దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులే ఈ దినాన కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఆ రాయిని తొలగిస్తారు అనుకుంటా ఉంది. అయితే ఆవిడ వెళ్ళేసరికి ఆ రాయి ఏమైందండి? చూడండి ఆవిడ ఎందుకు వెళ్ళిందో. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త చాలు. వాళ్ళు
ప్రభు యొక్క శరీరానికి పూయాలి అనేటువంటి ఉద్దేశంతో సుగంధ ద్రవ్యాలను కొన్నారు. తమ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టారు వాళ్ళు. సిలువలో ప్రభు మన నిమిత్తం క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. పునరుద్ధానంలో మనము ఆయన నిమిత్తం ఖర్చు కావలసినటువంటి వారం, ఆయన నిమిత్తం శ్రమ పడాల్సినటువంటి వారం, ఆయన నిమిత్తం సహించాల్సినటువంటి వారం, ఆయన నిమిత్తం మనకున్నటువంటి జ్ఞానమే అయి ఉండొచ్చు, మనకున్నటువంటి తలాంతులే అయి ఉండొచ్చు, మనకున్నటువంటి ధనమే అయి ఉండొచ్చు, మనకున్నటువంటి సమయమే అయి ఉండొచ్చు. ఏవైనప్పటికీ పునరుద్ధానంలో మనం చేయాల్సింది ఏంటంటే ఖర్చు పెట్టాల్సినటువంటి వారము. వారు కొన్నారు. వాళ్ళు సిలువలో ఆయనే మన నిమిత్తం ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. పునరుద్ధానంలో ఆయన నిమిత్తం మనము ఆ యొక్క ఖర్చు కావలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఒకవేళ మనకున్నటువంటి సమయము, మనకున్నటువంటి ఆ యొక్క తలాంతులను, జ్ఞానాన్ని ప్రభు నిమిత్తం ఖర్చు పెట్టే దగ్గర ఎంతవరకు మనం ఎలా వాటిని వినియోగిస్తూ ఉన్నాము? ఎందుకంటే ఆయన అంటా ఉన్నాడు కదా, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం తర్వాత చివరిది చదువమ్మా. నన్ను గణపరచు వానిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ప్రభు అంటా ఉన్నారు, నన్ను గణపరిచేటువంటి వారిని నేను గణపరుస్తాను. ఒకవేళ నన్ను తృణీకరిస్తే మీరు కూడా ఆ తృణీకార పరిస్థితిలోనికి వెళతారు. ప్రభువును గణపరచాలనుకున్నారు వాళ్ళు ఖర్చు అయ్యారు. ఆ సమాధి దగ్గరికి వెళుతూ ఉండగా వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఆ పెద్ద రాయి అరే తొలగించలేం కదా. ఆసక్తి ఉంటే, విశ్వాసం ఉంటే, ప్రభు అన్నారు కదా, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఏమవుతుందంటండి, ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే వెళ్ళి సముద్రం దగ్గర నుంచుని కొండ పడమంటే కాదు. మనలో ఆ విశ్వాసం ఉండాలి, మనలో దేవుని గూర్చినటువంటి భయం ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి. ఉంటే ఆటంకాలను తొలగించేటువంటి దేవుడు. రాయి ఆటంకం అనుకుంటా ఉన్నాడు, కానీ ప్రభు ఏం చేశారంటే తొలగించలేనటువంటి రాయిని ఆయనే తొలగించి వాళ్ళ యొక్క మార్గాన్ని సుమము చేశాడు ఆయన. పునరుద్ధానము మనకు లభించినటువంటి మేలేంటంటే ఆటంకాలను తొలగించేటువంటిది. అనేకులు లోకంలో ఉన్న వాళ్ళు మనం ప్రశ్నిస్తారు, కానీ మనము ఏవేవి ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పునరుద్ధానంలో రుజువులు ఇవ్వబడినవి, ఆనవాళ్ళు ఇవ్వబడినవి. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే మనము నాటి దినాన మగ్దలేని మరియా వాళ్ళు సమాధిని దర్శించటానికి రాయి ఒకవేళ అడ్డుగా ఉండి వాళ్ళకి ఎవరు తీస్తారు అనుకున్నారేమో, ఈ దినాన ప్రభువు దగ్గరకు రావటానికి ఏవేవి అడ్డుగా నిలుస్తూ ఉన్నాయో ఆ అడ్డులన్నిటినీ కూడా తీసివేసి ఆయనను ఆరాధించటానికి మనలను నడిపించగలిగినటువంటిది ఈ పునరుద్ధానము. ఈ పునరుద్ధానమే లేకపోతే మన విశ్వాసము లేదు, రుజువు లేదు, మన యొక్క నిరీక్షణకు కూడా ఆధారము లేనటువంటి పరిస్థితులు ఉండేటువంటిది. ఆయన లేచాడు, వాళ్ళు చూచారు, అంటా ఉన్నారు, అడ్డంకులను తొలగించేటువంటి దేవుడు అయ్యాని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా
ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని సమాధిలోనికి వెళ్ళలేదు. చాలే. పేరు వ్రాయబడినటువంటి శిష్యుడు యోహాను గారు, ఆయనే రాస్తున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టుకోలేదు. ఆయన ప్రక్కన ఉన్నటువంటి పేతురు గారి పేరు రాశాడు. ఆయన పేతురు గారి కంటే కూడా వయసులో చిన్నవాడు కాబట్టి యోహాను గారు ముందు పరిగెత్తాడు, వచ్చాడు. ఆ వినినటువంటి దానిని బట్టి ఆ సమాధిలోనికంట వంగి చూచెను. ఆయన వంగి చూచాడు. చూస్తే ఏం కనిపించినాయి అంటే నారబట్టలు కనిపించినాయి. యోహాను పేతురు గారిలా పునరుద్ధానం మనకి ఏమి తెలియజేస్తా ఉందంటే, నిన్ను నీవు మరుగుపరుచుకో, ప్రభువును గణపరచు. నిన్ను నీవు మరుగుపరుచుకో, తోటి సహోదరుని ఆ యొక్క పరిచర్యను ఘనపరచు. ఒకవేళ మనమైతే ఏమని రాసుకునేవాళ్ళం అంటే, నేను ముందుగా పరిగెత్తి తిని నేనే సమాధి దగ్గరికి వెళ్ళాను, వంగి చూశాను నేను, తర్వాత పేతురు గారు వచ్చాడు అంటారు అని రాసేవాళ్ళు. మనమైతే మనల్ని హైలైట్ చేసుకుంటాం, మన భక్తిని హైలైట్ చేసుకుంటాం, మన విశ్వాసాన్ని హైలైట్ చేసుకుంటాం, ఇతరులను తగ్గించి చూపిస్తాం. విశ్వాసులమే, ఒకే రక్తంలో కడగబడినటువంటి వారమే, రేపటి దినాన ఒకే తండ్రి ఇంటిలో ఉండాల్సినటువంటి వారమే. అయినప్పటికీ మన హృదయంలో అది ఉంటుంది. నేను 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 కదా ముందు పరిగెత్తింది, నేను కదా వంగి చూసింది, నారబట్టలు పడి ఉండటం చూసింది నేను కదా. ఇవి ఉంటాయి మనకి. కానీ యోహాను గారు తన పేరు రాసుకోవాలా, పేతురు గారిని అక్కడ హైలైట్ చేసి రాస్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధానం తనను తాను తగ్గించుకొనవలెనని రుజువు చేస్తూ ఉంది. అంతేకాదు పునరుద్ధానానికి అక్కడ ఆనవాళ్ళను చూపిస్తూ ఉంది. అక్కడ వస్త్రములు ఏమని అక్కడ నారబట్ట పడియుండుట చూచెను. ఎందుకంటే మామూలుగా అయితే ఏముండాలి, ఆయన దేహం ఉండాలి, ఆ దేహానికి చుట్టబడినటువంటి వస్త్రం ఉండాలి. కానీ ఆయన దేహం లేదు, కానీ ఆయన దేహానికి చుట్టబడినటువంటి ఆ వస్త్రం మాత్రం ప్రక్కనుంది. అంటే ఆయన లేచాడు. ఆయన ఈ సమాధిలో లేడు. రుజువు ఏం కనిపిస్తా ఉన్నాయి అంటే చుట్టబడినటువంటి నార వస్త్రాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రుజువులు లేకోకుండా ప్రతిదానికి కూడా ఆధారం లేనటువంటి పరిస్థితులు వాక్యంలో కనిపించదు. లూకాసు వార్తలో మనం చూస్తాం, ఆయన జననం దగ్గర చెబుతారు కదా, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు ఉదయించి ఉన్నాడు, మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టెలో పరుండి ఉండుట చూచెదరు. ప్రభు జన్మించాడు, మీరు వెళ్ళి చూడండి. మీకు ఆనవాలు ఏంటంటే, మీకు గుర్తు ఏంటంటే, ఎలా గుర్తుపడతారు ఆ శిశువునంటే, పొత్తిగుడ్డల చేత చుట్టబడినటువంటి తొట్టెలో పడున్నటువంటి ఆ యొక్క శిశువే. పొత్తిగుడ్డల చేత చుట్టబడినటువంటి ఆ శిశువు ఈ పునరుద్ధాన దినాన్న తనకు పై వస్త్రంగా చుట్టబడినటువంటి వస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన తీసివేసి ఒక ప్రక్కన పెట్టి ఆయన సజీవుడై లేచాడు. లేచినటువంటి వాడు ఆనవాలును కూడా అక్కడ విడిచి వెళ్ళినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాన్న
క్రైస్తవులమైనటువంటి మనము అనేకమైనటువంటి రుజువులు అడుగుతూ ఉన్నాం. రుజువులు లేకపోతే దేనిని కూడా విశ్వసించలేకపోతా ఉన్నాం. అది మన తప్పు కాదు, మనలో ఉన్నటువంటి మానవ హృదయంలో ఉన్నటువంటి నైజం అది. ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు అనేక ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి ఆయన కూడా అడిగాడు, ప్రభు లేచాడయ్యా మా దగ్గరకు వచ్చాడంటే ఆయన ఏమన్నాడు? ఆయన ఏ రుజువులు అడిగాడు? ఆయన గాయాల రుజువులు అడిగాడు. పొడవబడినటువంటి ఆ ప్రక్కలో బళ్ళెంలో నా చేతి పెడితేనే, ఆ గాయాలలో నా వేలు పెడితేనే ప్రభు అంటా ఉన్నాడు, తోమా చూచి నమ్మిన వానికంటే ఏమన్నాడు ఆయన? చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. కాబట్టి పునరుద్ధానం ద్వారా మనకు ఆయన ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. దానికి రుజువు అక్కడ చుట్టబడినటువంటి నార వస్త్రాలు. ఆయన చెప్పాడు, చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు అనే దానికి రుజువు అక్కడ ఉన్నటువంటి చుట్టబడినటువంటి నారబట్ట. ఒకవేళ అంతకంటే రుజువు లోకానికి నీవు నేను కదా? నీవు నేను లోకానికి రుజువులాగా, మనకు ఆయన పునరుద్ధానానికి రుజువులాగా ఒకవేళ మనం కనిపించటం లేదా? ఒకప్పుడు మనం ఎలాంటి వారో, ఒకప్పటి మన ప్రవర్తన ఎలాంటిది, ఒకప్పుడు మన యొక్క జీవితం ఎలాంటిది, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును అనుసరించిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉండగా లోకానికి రుజువుగా మనం కనిపించటం లేదా? ఒకవేళ ఆయన పునరుద్ధానానికి రుజువుగా మనం కనిపించకపోతే మన విశ్వాసంలో ఎక్కడో లోపం ఉందన్నమాట, మన నిరీక్షణలో ఎక్కడో లోపం ఉందన్నమాట. కానీ చుట్టబడినటువంటి ఆ యొక్క వస్త్రాలు ఆయనను ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క గురుతులను, ఆనవాళ్లను లోకానికి ప్రకటిస్తూ ఉన్నాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. దానికి రుజువు ఏంటంటే ఆయనకు చుట్టబడినటువంటి మేమే. కాబట్టి మనం ఏమని ఆరాధించవచ్చంటే, ప్రభువా చుట్టబడినటువంటి వస్త్రం సాక్ష్యం చెబుతూ ఉంది, ఆనవాలును లోకానికి చూపిస్తూ ఉంది. భ్రష్టుడైనటువంటి నా బ్రతికే నీవు పునరుద్ధానుడివై నాలో ఉన్నటువంటి మృతమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా తిరిగి తీసివేసి నీ జీవంతో నింపినటువంటి దేవుడివయ్యా, నేను నీకు రుజువుగా ఈ దినాన నిలబడ్డానయ్యా అని మనం ఆనవాలుగా కనిపించడం లేదా? మనం ఆ యొక్క ఆనవాలుగా ఉన్నప్పుడు మనం ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నాం. అవును ప్రభువా, మాట్లాడలేనటువంటి ఆ యొక్క వస్త్రాలు సాక్ష్యం చెబుతూ ఉండగా మాట ఇచ్చినటువంటి నేను చెబుతా ఉన్నాను, ప్రభువా నీకు ఆనవాలుగా నన్ను ఉంచినందుకు నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని మనము ఆ పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా ఒక మాట చూద్దాం. ఇంకొక రుజువు ఏం కనిపించిందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయమే 11-12 వచనంలో చూస్తే, వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడినటువంటి స్థలంలో తలవైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చుండుట కనబడెను. పునరుద్ధానానికి రుజువులు తొలగించబడినటువంటి రాయి, చుట్టబడినటువంటి ఆ వస్త్రాలు, సమాధిలో ఆయన పాదాల దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు తెల్లని వస్త్రములు ధరించినటువంటి దేవదూతలు ఉన్నారటండి. దేవదూతల యొక్క పనేమిటి? ప్రభువు నియమించినటువంటి పనిని, వర్తమానాన్ని తెలియజేయటం, వారికి చెప్పటం, ప్రభువు కార్యాలను నెరవేర్చటం, ఆయన
40 దినములు ఉపవాసం ఉండగా ఎవరు పరిచర్య చేశారండి? ఆ దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. పరిచర్య చేయటం వాళ్ళ యొక్క బాధ్యత, ప్రకటించటం మన బాధ్యత. పునరుద్ధానానికి రుజువు ఆ సమాధిలో తెల్లని వస్త్రాలు ధరించినటువంటి 2 దేవదూతలు అక్కడ ఉన్నారు. ప్రభు యొక్క దేహం ఉండాల్సినటువంటి ఆ యొక్క సమాధిలో దేవదూతలు ప్రభు లేచి ఉన్నాడు అని అక్కడ లోకానికి ప్రకటిస్తూ ఉన్నారు. దేవదూతలను చూస్తే, వాళ్ళు చేసిన పరిచర్యం కూడా చూస్తే, మరి దూత ఏలియా దగ్గరకు వచ్చింది. వచ్చి ముట్టి లేపి ఏమందంటే, నీ తల దగ్గర రొట్టె నీళ్ల బుడ్డి ఉంది, లేచి బలం తెచ్చుకో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పింది. దూత కొర్నేలితో మాట్లాడింది, యొప్పేలో పేతురుగా ఉన్నారు, నీవు ఆయన రప్పించుకుని స్వార్థ విను అని చెప్పింది. దూత చెప్పింది కదా, దయాప్రాప్తురాలా అని మరియతో మాట్లాడింది. మరియా భయపడింది. మందిరములో పనిచేస్తున్నటువంటి జకర్యాతో దూత మాట్లాడింది. భయపడ్డాడు. ఎందుకంటే దూతలు దేవుని యొక్క పనిని, ఆ యొక్క వర్తమానాన్ని అందించటం, పరిచర్య చేయటం, ఆయన యొక్క సైన్యంగా ఉపయోగపడటం. కానీ మన మీద అంతకంటే ఎక్కువైనటువంటి బాధ్యతను ఈ యొక్క పునరుద్ధానం మన మీద ఉంచింది. 7 దయ్యముల చేత విడిపింపబడినటువంటి ఆ మగ్దలేని మరియా దేవదూతలను చూసి భయపడలేదటండి. దయ్యాలనే చూశాను కాబట్టి దేవదూతలను చూసి సంతోషించుంటుంది. దూతలు ఆయన లేచాడు అన్నందుకు రుజువుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతేకాదు, ఈ మగ్దలేని మరియా 14వ వచనంలో మనం చూస్తే ప్రభువును గుర్తుపట్టలేనటువంటి స్థితిలో కూడా చూస్తూ ఉంటాం మనం. ఆయన ఎవరనుకుందా? తోటమాలి అనుకుంది. అయ్యా, నువ్వు కానీ తీసుకొని పోతే నాకు చెప్పు అయ్యా, నేను మోసుకొని పోతాను అంది ఆవిడ. ఒక్కొక్కసారి ప్రభువు మన ఎదుట ఉన్నప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాము. ఎప్పుడుంటామంటే కష్టాలు, శ్రమలు, వేదనల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క సన్నిధిని, ప్రభువు చేసినటువంటి మేళ్లను మనము గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. మనం కూడా అనుకుంటాం తోటమాలే అనుకుంటాం. ఆయన శిష్యులే అనుకున్నారు. ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా ఏమనుకున్నారు? ప్రభు అన్నారు వాళ్ళు. భూతమని భయపడ్డారటండి వాళ్ళు. కాబట్టి ప్రభువుని మనము భయాల మధ్య ఉంటూ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అంటా ఉన్నాడు కదా, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరూ కూడా పరలోక రాజ్యంలోనికి వారసులు కాలేనరు. ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు మనలను ఆయన యొక్క రాజ్యానికి వారసుల్ని చేసినాయి. ఆయన యొక్క శిలువ మరణం మన యొక్క పాపాలన్నిటినీ కూడా కడిగి పవిత్రపరిచింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా రేపటి దినాన్న మన సమాధులన్నీ తెరవబడతాయి. మనమందరం కూడా ఏమవుతామండి? ఎత్తబడతాం. మనం ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనము
ఆయనను ఎదుర్కొనటానికి ఆయన యందు నిద్రించినటువంటి వారు మొదట లేతురు. ఒకవేళ ఆయన యొక్క మరణము పునరుద్ధానము ఏమి మనకు గుర్తు చేస్తూ ఉందంటే, రేపటి దినాన మీరు కూడా ఈ విధంగా ఈ సమాధులన్నీ ఖాళీ చేసి లేపబడతారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే విశ్వాసాన్ని నిరీక్షణ కలిగి ఉండండి అని ఈ యొక్క పునరుద్ధానం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్న ఒకవేళ పునరుద్ధానం మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ప్రతి అడ్డంకిని తొలగించేటువంటిది ఈ యొక్క పునరుద్ధానం. మనకు కొన్ని ఆనవాళ్ళని ఇచ్చినటువంటిది ఈ పునరుద్ధానం. ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క స్వరాన్ని వినేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చినటువంటిది ఈ యొక్క పునరుద్ధానము. అంతేకాదు, రేపటి దినాన ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ మేము కూడా లేపబడతాము అనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఈ పునరుద్ధానం ద్వారా, ఆయన తిరిగి లేవటం ద్వారా ప్రభువు మనకు కలుగజేశాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యం ద్వారా కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.